సో మనం సెకండ్ ఫ్లోర్లో కూడా రావడం జరిగింది. సెకండ్ ఫ్లోర్లో మనం చూసుకోవచ్చు దాదాపుగా ఇక్కడున్న సీసీ కెమెరా ఏదైతే ఉందో అంటే ఎడ్జ్లో ఉంది అది లాస్ట్లో. సో ఇక్కడ మనం సెకండ్ ఫ్లోర్లోకి రాని వచ్చేసాము. అండ్ ఆల్సో ఇక్కడ లిఫ్ట్ ఉండగా కూడా తన అమ్మాయి లిఫ్ట్ యూజ్ చేయలేదు అసలు ఫస్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్లో నుంచి ఫస్ట్ ఫ్లోర్లో నుంచి తను అసలు గ్రౌండ్ ఫ్లోర్కి ఎలా వచ్చింది అనేది కూడా మిస్టరీగా మారింది. ఇక్కడ లిఫ్ట్ ఉన్నప్పటికీ యూజ్ చేయలేదు. అక్కడ సీసీ కెమెరా కూడా పని చేస్తుందా చేయట్లేదా, రైట్ నో అయితే పని చేస్తుందా చేయట్లేదా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. గత శనివారం ఏదైతే ఉందో అంటే ఫ్రైడే నైట్ 2:31 AM ఆ టైంకు మాత్రం సీసీ కెమెరా ఆఫ్ అయిపోయింది. అది చూడొచ్చు. రైట్ నో అయితే అది పనిచేస్తుందో లేదో ఒక క్వశ్చన్ మార్కే. కానీ ఇక్కడ వాళ్ళ ఉంటున్న నివాసం ఏదైతే ఉందో ప్రస్తుతం లాక్ అయితే చేశారు. మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే విండో ఉందో ఈ విండో కూడా ఓపెన్ చేసే ఉంది. ప్లీజ్ లీవ్ వెన్ యువర్ ఫుట్వేర్ అని చెప్పేసి కూడా ఇక్కడ రాసి మెన్షన్ చేయడం కూడా జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ లాక్ అయితే వేశారు. ఈ ఏదైతే తలుపు ఉందో ఈ తలుపుకి లాక్ వేయడం అయితే కూడా జరిగింది. సో అసలు తను మాట్లాడడానికి కూడా ఇబ్బంది, ఇష్టం లేని పరిస్థితి కూడా వాళ్ళ అమ్మగారి ఏదైతే మనసులో ఏముందో కూడా ఆమె అసలు చెప్పట్లేదు. అసలు నిజం ఏముందో అనేది కూడా చెప్పట్లేదు. సో మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఈ విండోకి సంబంధించి ఒక్కసారి అన్న క్లోజ్ కెమెరా విండోకి సంబంధించి కూడా మనం ఇక్కడ అంతా కూడా కిచెన్ ఏరియా కావచ్చు అదంతా, లేకపోతే ఫ్రిడ్జ్కి సంబంధించిన ఏరియా కావచ్చు అదంతా కూడా ఉంది. అసలు ఇది ఫ్యామిలీ రూమా లేకపోతే లాడ్జింగా లేకపోతే ఎవరైనా జస్ట్ ఏదైతే రెంట్కుంటారో జస్ట్ ఫర్ 1 డేనా లేకపోతే ఓయో సప్లై రూమ్స్ అనేది కూడా ఇక్కడ ఒక మిస్టరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఎట్టు కానీ రూమ్లా మారిపోయింది. మనం చూడొచ్చు ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొత్తం లాక్ వేశారు, కేవలం విండో మాత్రమే ఇక్కడ ఓపెన్ చేసి ఉంది. అక్కడ కర్టెన్స్ కూడా ఇక్కడనే కనిపిస్తున్నాయి. ఎదురుగా మనకు కిచెన్ కనిపిస్తూ ఉంది, ఫ్రిడ్జ్ కనిపిస్తూ ఉంది. మొత్తం రూమ్ అంతా కూడా ఇక్కడ ఇది కూడా ఒక పీస్ఫుల్గా కూడా లేని పరిస్థితి. ఎందుకంటే మనం చూడొచ్చు ప్రతి ఒక్క సిచ్యువేషన్ని కూడా వాళ్ళ అమ్మకి సంబంధించి ఆ రూమ్లో ఏదైతే ఉందో ఆ లాక్కి సంబంధించి కూడా ఆ డోర్ అనేది కూడా ఇక్కడ లాక్ ఉన్నప్పటికీ లోపల మనం చూడొచ్చు. లోపల నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మొత్తం అన్ని వస్తువులు కూడా అటు పిల్లో కావచ్చు లేకపోతే చీపురు కట్ట అవన్నీ కూడా చెల్లా చెదరుగా కనిపిస్తూ ఉన్నాయి. తను ఏదైతే రూమ్ ఉందో అటు టీవీ వెనకాలకు సంబంధించి ఆ డోర్ కూడా అక్కడ ఓపెన్ చేసింది. ఆ డోర్లో కూడా వాళ్ళ అమ్మగారు ఆ నైట్ టైంలో ఏదో ఫంక్షన్కి వెళ్ళి వచ్చి అందులో రెస్ట్ తీసుకుంటే అందులో నైట్ పడుకుంటే ఆ డోర్ని లాక్ చేసి మరి తను అలా నగ్నంగా వెళ్ళిపోవడం కూడా జరిగింది. సో ఒక్కసారి మనం ఇటు వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఆ విండోకి సంబంధించి అదంతా ఉంది. మరి ఈ విండోకి సంబంధించి కూడా మరి ఈ డోర్లు కూడా లాక్ అయ్యే ఉన్న పరిస్థితి. ఇక్కడ మన ఫ్రంట్ డోర్ ఏదైతే ఉందో ఇటు ఫ్రంట్ డోరు ఇటు బ్యాక్ సైడ్ డోరు ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు. అంతా కూడా ఇక్కడ అన్ని క్లాత్స్ తనవే ఉన్నాయి. ఇక్కడ సంబంధించి కూడా మనం చూడొచ్చు ప్రతిదీ కూడా చెల్లా చెదురుగా అక్కడ క్లాత్స్ పడి ఉన్నాయి. కింద కూడా చెత్త అనేది నమోదయ్యింది. ఇక్కడ కేవలం ఈ విండోస్ కూడా ఇక్కడ మొత్తం క్లోజ్ చేసి ఉన్నాయి. మనం చూడొచ్చు ప్రతిదీ కూడా నేను చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. కేవలం ఇక్కడ విండోస్ కూడా రాలేని పరిస్థితి, అంతా లాక్ చేశారు. కేవలం ఏదైతే మెయిన్ ఉందో వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మమ్మీ కేవలం విండోని మాత్రమే ఓపెన్ చేసింది. మిగతా వాటన్నిటికి కూడా లాక్ వేసిన పరిస్థితి. విండోస్ కూడా అస్సలు రావట్లేదు. ఎంత ట్రై చేసినా కూడా రాలేని పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇది అమ్మాయికి సంబంధించిన మర్డర్ ఏదైతే ఉందో దాన్ని ఆత్మహత్యనా లేకపోతే హత్యనా అనేది కూడా ఇంకా లేని పరిస్థితి, అంటే క్లారిటీ లేని పరిస్థితి. సో ఈ ఇష్యూకి సంబంధించి ఈ అనుమానాస్పద మృతికి సంబంధించి మాత్రం మనం మాట్లాడుకుంటే కనుక ఎన్ని కోణాల్లో దర్యాప్తు చేసినా విచారణ చేసినా కూడా ఆన్సర్ అనేది బయటికి రావట్లేదు. కేవలం వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇది జరిగింది అని చెప్తే తప్ప అసలు నిజాలు అనేవి తెలియలేని పరిస్థితి. సో ఇది ఈ అనుమానాస్పద మృతికి సంబంధించి అప్డేట్స్ అని చెప్పొచ్చు. మరి తను చెరువులో ఎందుకు దూకింది, అసలు ఎందుకు టెంపుల్లో లాక్ చేసింది, ఎందుకు టెంపుల్ తలుపులు గుద్దింది అనేది కూడా నెక్స్ట్ మనం చూసే ప్రయత్నం కూడా చేద్దాము. సో ఇక్కడ మనం చూడొచ్చు ప్రతి అంశం పైన కూడా క్లారిటీ ఇవ్వచ్చు. అండ్ ప్రతిదీ కూడా ఇక్కడ ఏదైతే ఉందో మనం చూసుకోవచ్చు. ఈ అన్ని నెంబర్స్కి సంబంధించి కూడా ఆ రోజు అవన్నీ తారుమారైన పరిస్థితి. తారుమారు అయినప్పటికీ కూడా అసలు తను ఎట్లా వెళ్ళింది, అసలు సపోర్ట్ ఎవరు తీసుకుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి అజయ్ నన్ను ఏం చేయొద్దు అని ఎందుకు అరిచింది. వివిధ రకాలుగా ఎంతోమంది ఎన్నో కోణాలుగా చెప్తా ఉన్నారు. ఎన్నో ఆన్సర్లు వస్తూ ఉన్నాయి మీడియాకి కూడా. అసలు ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఇలా ఉన్నాయని చెప్పొచ్చు. మరి పోలీసులు కూడా ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఈ అనుమానాస్పద మృతికి సంబంధించి ఈ అమ్మాయి కేసులో వాళ్ళ పేరెంట్స్ని విచారిస్తేనే అసలు నిజాలు అనేది బయటకు వస్తాయి. అండ్ ఆల్సో వాళ్ళ మమ్మీ ప్రవర్తన కూడా చాలా దురుసుగా ఉంది మీడియా పట్ల. మరి ఇక్కడ నుంచి శ్మశానం ఆనుకొని ఉంది. అండ్ ఆల్సో
టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ పక్కన చెరువు కూడా ఉందని చెప్తా ఉన్నారు. మరొక్కసారి అవి నేను చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఏదైతే గుడికి సంబంధించి అమ్మాయి దాదాపు అర్ధరాత్రి 3:26 ఈ గుడి ఏదైతే ఉందో గుడికి సంబంధించి ఇక్కడ అమ్మవారి గుడికి కావచ్చు, లేకపోతే ఇక్కడ శ్రీ అక్క మహంకాళి బీరప్ప దేవాలయం అని చెప్పేసి ఇక్కడ కూడా మనకు కనిపిస్తూ ఉంది పెద్ద బ్యానర్ కూడా. ఈ బ్యానర్కి సంబంధించి ఇక్కడ నగ్నంగా వచ్చి తను ఇలా డోర్ని ఇలా నాక్ చేయడం, ఇలా నాక్ చేయడం, ఇవన్నీ ఇలా నాక్ చేయడంతో కూడా ఒక్కసారి మొత్తం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా భయానికి గురైన పరిస్థితి. ఎందుకంటే దాదాపు 3:30 గంటల సమయంలో అలా నగ్నంగా వచ్చి ఇలా టెంపుల్లోని ఇలా టెంపుల్కి సంబంధించి లాక్ని ఇలా చేయడం కూడా చాలా వరకు అందరికీ భయానికి గురి చేసిన పరిస్థితి. ఒక సైడ్ ఇలా చేయడంతో సీసీటీవీ ఫుటేజ్లో మనకు అక్కడ క్లియర్గా విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు, మనకు అనిపిస్తూ ఉంది. ఆ ఫుటేజ్లో కూడా ఇలా మొత్తం నాక్ చేయడంతో కూడా మొత్తం టెంపుల్లో ఉన్న ఎవరు ఉండకపోవడంతో కూడా చాలా అటు అమ్మవారు కూడా మనకి ఇక్కడ డైరెక్ట్గా అనిపిస్తుంది, అటు అమ్మవారు ఇటు స్వామివారు డైరెక్ట్గా అనిపించడంతో అలా నగ్నంగా తను ఒక్కసారి అది చూసి మరి తను ఏమనుకుందో ఏమో, ఆ గుడిని నాక్ చేద్దాం అనుకుందా, మరి తన ఒంటిపైన బట్టలు లేవు కదా, మరి బట్టలు లేకపోయేసరికి మరి అమ్మవారి ఏమన్నా అటు గుళ్ళో ఏముండే బట్టలు కావచ్చు, లేకపోతే తల దాచుకుందాం అనుకుందా, అసలు ఏమనుకుంది తను, అంతా కూడా అయోమయంగా ఉన్న పరిస్థితి. సో ఇటు సైడ్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ అన్నీ ఉంటాయి. సో అలా డోర్ కొట్టడంతో స్వామివారి టెంపుల్లోనికి సంబంధించి అది రాకపోయడం సరికి ఇలా వచ్చేసింది అమ్మాయి. ఇలా వచ్చి ఇక్కడ ఏదైతే కట్టమైసమ్మకి సంబంధించి ఏదైతే ఇక్కడ అమ్మవారి ఇదంతా గేట్ ఉందో ఈ గేట్కి సంబంధించి కూడా అమ్మ లోపల ఉన్న విగ్రహాన్ని తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఒక్కసారిగా అక్కడ డోర్ రాకపోవడంతో ఇటు అమ్మవారి లోపల ఉన్న విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని ఒక్కసారిగా తీసుకెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి స్త్రీలంతా కూడా అమ్మవార్లను అలంకరిస్తారు. అమ్మవార్లను అలంకరించి చీర సారే అవన్నీ కూడా పెడతా ఉంటారు. మనం చూడొచ్చు ఇక్కడ లోపల ఉన్న అమ్మవారికి సంబంధించి ఏదైతే ఉందో ఇదంతా కూడా కేవలం ఇక్కడ ఇలా డోర్ మాత్రం ఇలా లూజ్ చేసే ఉంది. ఇక్కడ డోర్ క్లోజ్ చేయలేదు, ఆ రోజు కూడా లాక్ చేయలేని పరిస్థితి, లాక్ మాత్రం వేయలేదు. సో లోపలున్న అమ్మవారిని తీసుకెళ్ళి తను ఫాస్ట్గా ఉరకడంతో కూడా ఆ వీడియో రికార్డింగ్లో కూడా చాలా వరకు థ్రిల్లింగ్గా అనిపించే సిచ్యువేషన్. తను ఎందుకు అలా చేసింది, అసలు అమ్మవారి విగ్రహం ఎందుకు తీసుకెళ్ళింది, ఒకవేళ బట్టల కోసం తీసుకెళ్తే ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలా ఉన్నాయి కదా, బట్టల కోసం తీసుకెళ్తే అక్కడక్కడ మరి తనకు దొరకలేదా, అక్కడక్కడ కూడా మరి అసలు ఏమామె కనిపించలేదా, అసలు అమ్మవారి విగ్రహం ఎందుకు తీసుకెళ్ళింది అనే పాయింట్ అయితే చాలా థ్రిల్లింగ్గా మారింది. తన మానసిక పరిస్థితి బాగాలేదా, అసలు దట్టు ఇక్కడ నుంచి విగ్రహం తీసుకెళ్ళి అసలు చెరువులో తను ఎందుకు అలా విగత జీవిగా పడి ఉన్నట్లు, దట్టు విగ్రహంతో పాటు అసలు ఏం జరిగింది ఈ కేసుకు సంబంధించి, అసలు మిస్టరీ ఏంటి, ఇవన్నీ కూడా చాలా వరకు పెద్ద ఎత్తున ఆందోళనకరం చేసిన విషయం. మరోవైపు పెద్ద సమస్యలు, థ్రిల్లింగ్, ఇంకా ఏంటి అసలు ఈ కేసులో ఏమైంది అనే ఆతృత అనేది ఎక్కువగా కలుగుతున్న సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. సో ఇలాంటివి మనం ఎక్కువ రేర్ సినిమాలో మాత్రమే చూస్తాము, బట్ ఇలాంటి కేసెస్ రేర్గా దట్టు హైదరాబాద్లో జరగడం చాలా వరకు ఒక సంచలనంగా మారింది 2 తెలుగు రాష్ట్రాల్లో. మరి అసలు విగ్రహానికి సంబంధించి వెళ్ళి అసలు చెరువులో విగత జీవిగా ఎందుకు చనిపోవడం జరిగింది, ఒక్కసారి మనం చెరువుని కూడా చూద్దాము. చెరువు పక్కన కూడా సమాధి ఉంది, ఒక్కసారి చూసే ప్రయత్నం కూడా చేద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.